ఇక విశాఖ తూర్పు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి 26న తాడేపల్లిలో జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించగా రాష్ట్రంలో ఆయా ప్రాంతాల్లో ఉన్న జనసేన పార్టీ నాయకులు జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాలపై దృష్టిని సారించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులైన బొలిశెట్టి సత్యనారాయణ, భోగిల శ్రీనివాస్ పట్నాయక్, వీర మహిళలు పాల్గొన్నారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాలపై మరిన్ని విషయాలను మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు. ఎన్నికలలో జనసేన పార్టీ 100% విజయం సాధించిన నేపథ్యంలో ఇప్పుడు జనసేన పార్టీ సభ్యత్వం వైపు ప్రభావం చూపి ఉంటుంది. అదేవిధంగా విశాఖ తూర్పు నియోజకవర్గంలో గత 10 రోజులు 20 రోజుల నుంచి కూడా జనసేన పార్టీ సభ్యత్వ నమోదాలు చురుగ్గా కొనసాగుతున్నాయి. అదేవిధంగా కొణిదెల కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఈ సభ్యత్వాలు నమోదు చూసే విధంగా పర్యవేక్షించనున్నారు. నాగబాబు గారు పర్యవేక్షించే విధంగా ఈ ప్రాంతానికి వచ్చున్నారు. అది ఇప్పటివరకు ఎన్ని అయ్యాయి సభ్యత్వ నమోదు, దీని యొక్క పర్యవేక్షణము, అదేవిధంగా సభ్యత్వ నమోదు తీసుకున్న తర్వాత ఇచ్చే యొక్క ప్రాధాన్యము ఏంటిది స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు తెలుసుకుందాం. చెప్పండి, అయితే ఇప్పుడు స్థానికంగా ఒక నెల రోజుల నుంచి ఇక్కడ సభ్యత్వ నమోదు చేస్తున్నారు. అది సభ్యత్వ నమోదు వల్ల ఇచ్చే ఒక ప్రాధాన్యము ఏంటంటారు? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చాలా ఉన్నత ఆశయాలతో ప్రజల కోసం బలంగా నిలబడదామన్న ఆలోచనతోనే జనసేన పార్టీని స్థాపించారు. అదేవిధంగా మొన్న ఎలక్షన్లో కూడా బలంగా ఒక బలమైన ఒక రాక్షస పాలనలో ఉన్న వైసీపీ పార్టీని ఎదిరించాలని ఒక కూటమిగా చేరి అవతల ఎన్డీఏకి కానీ ఆంధ్రప్రదేశ్లోని ఒక కూటమి ప్రభుత్వం కానీ ఏర్పాటు చేయడం కీలక భూమికి పోషించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ని ఒక మంచి స్థితిలో నిలబెట్టిందంటే అది జనసేన పార్టీయే. జనసేన పార్టీకి సంబంధించిన సభ్యుల బలం వల్ల, కార్యకర్తల బలం వల్ల ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది అయితే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరికీ ఒక ఏకతాటి మీద తేడానికి ఇంకా చాలామంది సభ్యత్వం తీసుకొని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి కోసం గత ఏడాది 13 లక్షల మంది చేయించుకున్నారు. ఈసారి దగ్గర 15 నుండి 20 లక్షల వైపు దూసుకొని వెళ్తుంది. ఖచ్చితంగా సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇది 400 రూపాయల రుసుము తీసుకుంటున్నారనే ఆలోచన ఎవరికీ లేకుండా పవన్ కళ్యాణ్ గారి ప్రేమతో ఆయన ప్రజల కోసం నిలబడుతున్న ఒక విశ్వాసంతో ఖచ్చితంగా ఆయనకు సపోర్ట్గా నిలబడాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రతి జన సైనికుడు వీర మహిళ కూడాను మేమున్నామంటూ సభ్యత్వం తీసుకోవడానికి ముందుకొచ్చారు. విశాఖ జిల్లాలోని ఈరోజు కొణిదెల నాగబాబు గారు, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు గారు విచ్చేసి ప్రతి క్యాంప్ ఎక్కడెక్కడ నిర్వహిస్తున్నామో అక్కడికి సందర్శించి ఆయన చేతుల మీదుగా సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి ఏదైతే సభ్యత్వం తీసుకున్నట్టు వాళ్ళకి రిసిప్ట్ ఉందో అది ఇస్తున్నారు. ఖచ్చితంగా దీన్ని విజయవంతంగా తీసుకెళ్ళడానికి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జన సైనికుల్లో ఒక భరోసాని విశ్వాసాన్ని నింపి నేనున్నానని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక దీనిగా ఉన్నారో అదేవిధంగా కార్యకర్తలు కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన పార్టీకి కానీ ప్రజల్లోని ఒక బలమైన భరోసాని ఇచ్చి ప్రజల కోసం నిలబడుతున్న పార్టీ అని ఖచ్చితంగా ఈ సభ్యత్వం ద్వారా తెలియజేస్తామని కోరుకుంటున్నాం. చెప్పండి, ఇప్పుడు గడిచిన 24 ఎన్నికలలో 100% విజయం సాధించిన ఈ యొక్క పార్టీ సిద్ధాంతాలు, అదేవిధంగా ఈరోజు పార్టీ యొక్క సభ్యత్వం తీసుకున్న తర్వాత వారికి చేకూరే మీ ముఖ్య ప్రయోజనాలు ఏమంటారు? ఏమండి, ఈరోజు అంటే రాష్ట్ర రాజకీయాల్లో మీరు మా జనసేన అధ్యక్షులు వారిని చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఆయనతో పాటు ప్రయాణించే ప్రతి సైనికుడిని కూడా ఆయన కాపాడుకోవాలనే మనస్తత్వం కలిగిన వ్యక్తి. ఆ దిశగా ఆయన ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంతో పాటు అంటే ఈ ఇన్సూరెన్స్ అనేది కూడా యాడ్ చేయడం జరిగింది. అంటే ఈరోజు నా గురించి పనిచేసే ప్రతి సైనికుడిని కూడా నేను గుర్తించాల్సిన అవసరం నాకుంది. దాంతో పాటుగా వారి కుటుంబానికి కూడా నేను భరోసాగా ఉండాలనే ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని ఆయన మొదలుపెట్టడం జరిగింది. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. దాంట్లో ఎన్నోసార్లు అంటే మీకు ప్రమాదవశాత్తునో లేకపోతే ఎన్నో పొరపాట్లు జరుగో చాలామంది మా జన సైనికులు ఇబ్బంది పడినప్పటికీ కూడా డైరెక్ట్గా మా మనోహర్ గారు కానీ, నాదెళ్ల మనోహర్ గారు కానీ, లేకపోతే మా నాగబాబు గారు కానీ, లేకపోతే ముఖ్యులు ఎవరైతే ఉన్నారో వారి చేత వారి ఇంటికి తీసుకెళ్లి భరోసా కల్పించి ఇన్సూరెన్స్ మనం వారికి అందజేయడం జరిగింది. మీరు గుర్తించండి, ఎక్కడ కూడా మా పార్టీకి ఉన్నంత విశేష స్పందన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి మేము మా వద్దకు డైరెక్ట్గా వచ్చి ఎంతో ఆనందంతో మాకు జనసేన సభ్యత్వం మాకు కూడా కావాలని తీసుకునే పరిస్థితుల్లో ఈరోజు ప్రజలు ఉన్నట్టు మీకు తెలియజేసుకుంటున్నాం. గత 26 ఫిబ్రవరి నుంచి ఈ పార్టీ సభ్యత్వాలు ప్రాధాన్యం ఉంటుంది. అయితే ఇదే ప్రాంతంలో నుంచి 26 వరకు ఎలాగుంది ప్రాధాన్యత?
చాలా అద్భుతంగా ఉందండి. మీరే చూస్తున్నారు, చుట్టూ జనాలు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు మా జనసేన పార్టీలో సభ్యత్వం అవ్వాలి అని కోరి, మరి ఇదిగో ఇప్పుడు మహిళ కూడా మీరు చూడండి ఎంత చక్కగా ఆవిడంతటా ఆవిడే వచ్చి సభ్యత్వాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే పార్టీ మీద ఎంత అభిమానం జనాలకు ఉన్నదన్నది ఒక విధంగా తెలుస్తుందండి. ఈరోజు ఈ యొక్క సభ్యత్వ నమోదు తీసుకుంటున్నారు. ఒక సాటి మహిళగా మీరు ఏమంటారు? మహిళలందరూ ముందుకు రాబట్టిగా కదండి మా పవన్ కళ్యాణ్ సార్ ముందుకు వచ్చారు. ఇంకా అతనికి ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాం. ఇంకా తీసుకొస్తామండి. అది మీరు చెప్పండి, ఇప్పుడు ఈ యొక్క సభ్యత్వ నమోదు తీసుకుంటున్నారు, దీనివల్ల స్థానికమైన యువత కూడా స్వచ్ఛందంగా వచ్చి సభ్యత్వం తీసుకునే యొక్క ఇప్పుడు మనం చూస్తున్నాం భౌతికంగా, దీనిపై మీరేమంటారు? జనసేన పార్టీ ఈ సభ్యత్వ కార్యక్రమం పెట్టి ఇది 5వ సంవత్సరం అండి. దీనికి ఉద్యమేనే నామకరణం చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు అత్యధికంగా విశాఖపట్నంలో 50,000 నుంచి 1,00,000 మధ్యలో ఈ సభ్యత్వాలు జరుగుతూ ఉన్నాయి. మరో 2 రోజులు సమయం ఉన్న దీనిలో మొన్న 26వ తారీఖున ప్రారంభమైన ఈ ఉద్యమి కార్యక్రమం 10వ తారీఖుతో ముగియనున్నది. కానీ ఏదైతే ఉత్సాహంగా ఇంకా జరుగుతున్నాయో, అలాగే పాత వాళ్ళు కొంతమంది ఎవరైతే ఇంకా రెన్యూల్స్ చేయించుకున్న వాళ్ళు ఉంటారో, దానికి కళ్యాణ్ గారు మేమందరం అప్పీల్ పెట్టిన దాని ప్రకారం సమయాన్ని పొడిగించి ఈ నెల 17వ తారీఖు అంటే మరో 2 రోజులు సమయం ఉందండి. ఈ రోజుకి తూర్పు నియోజకవర్గంలో అత్యధికంగా 10,000 మందికి చేరువలో సభ్యత్వాలు జరిగాయండి. కాబట్టి సంవత్సరం చూస్తుంటే కొద్దీ జనసేన సభ్యత్వాలు పెరుగుతూనే ఉన్నాయి. యువత ముందుకు వస్తున్నారు. స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ మరి అభిమానంతో జనసేన కార్యకర్తగా తయారవడానికి ఏదైతే ఈ ఉద్యమ కార్యక్రమం పెట్టారో దానికి అనుగుణంగా విజయవంతంగా ఈ కార్యక్రమం ముందుకు సాగుతూ ఉంది. దీని నాయకత్వంలో విశాఖపట్నంలోని అత్యధికంగా ఆల్రెడీ మనకి మొదటి రోజు 1,00,000 సభ్యత్వాలు జరిగే రాష్ట్రంలో పిఠాపురంలో 50,000 సభ్యత్వాలు ఆల్రెడీ అయిపోయాయండి. విశాఖపట్నం నగరంలో 7 నియోజకవర్గాల్లో ఈ రోజు ఇంచుమించు 70,000కి పైన మెంబర్షిప్లు జరగడం అనేది ఈ జనసేన పార్టీ సాధించిన విజయం కింద మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, సభ్యత్వ నమోదు కార్యక్రమం అయిపోయింది. కానీ ఇప్పుడు 17 వరకు ఎక్స్టెండ్ చేశారు. 10వ తారీఖు నుంచి ఈ 7 రోజులు ఎక్స్టెండ్ చేసిన తర్వాత కూడా విపరీతంగా వచ్చింది. మళ్ళీ దీన్ని ఎక్స్టెండ్ చేయమని అడుగుతున్నారు. ఎందుకంటే మాకు లిమిటేషన్ ఉంది. ఒక రోజుకి ఇన్ని సభ్యత్వాలే చేయగలుగుతాం. ఇప్పుడు 5,000 సభ్యత్వాలు చేయాలంటే 25 రోజులు కావాలి వాళ్ళకి. రాకపోతే 5,000 సభ్యత్వాలు చేయలేరు, ఉన్నా కూడా మనుషులు ఉన్నా కూడా. కాబట్టి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. అందరూ కూడా కొద్దిగా సర్వర్లు కూడా ఇబ్బంది పడుతున్నాయి. వాటన్నిటి నుంచి కొద్దిగా టైం పెంచమని అడుగుతున్నారు. తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన డిమాండ్ ప్రకారంగా టైం పెంచుతారు. అయితే 17వ తారీఖు లోపల ఎన్ని వీలైతే అన్ని చేసి అప్పుడు టైం మళ్ళీ ఎక్స్టెన్షన్ అడుగుతాం. చూస్తుంటే ఏదైతే ఇది ఇక్కడ స్వచ్ఛందంగా వచ్చి సభ్యత్వ నమోదు చేసుకుంటున్నారని కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి కూడా ప్రతి సభ్యునికి 5 లక్షల రూపాయల ప్రమాద బీమాతో పాటుగా ప్రమాదవశాత్తు ఆసుపత్రి పాలైతే కూడా 50,000 వరకు కూడా మెడికల్ పాలసీ కూడా ఈ యొక్క సభ్యత్వ నమోదు ద్వారా ఇస్తుందని, అదే పార్టీ సభ్యునిగా గుర్తింపు గౌరవం కూడా ఈ సభ్యత్వ నమోదు తీసుకోవడం ద్వారా ఉంటుందని కూడా స్థానికంగా ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు స్థానికంగా సభ్యత్వం నమోదు తీసుకున్న వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ చూస్తుంటే ఏదైనా సభ్యత్వ నమోదుకి కాసేపట్లో ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు కూడా ఈ యొక్క ప్రాంతానికి విచ్చేస్తున్నారు. అదేవిధంగా ఉత్సాహం కూడా పార్టీ శ్రేణులు అభిమానులు కూడా ఈ ప్రాంతానికి విచ్చేశారు. ఏదైనా కూడా ఈ సభ్యత్వ నమోదు మరొక 15 రోజుల వరకు 20 రోజులు పైగా ఉంటుందని అంటూ స్థానికంగా ఉన్నటువంటి పార్టీ సభ్యత్వ నాయకులు కూడా స్థానికులు కూడా అంటున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ అరుణ్తో నరసింహ, ప్రైమ్ 9 విశాఖపట్నం.